హాయ్ హలో గైస్ అందరికి. ఇప్పుడు మన ముందు అయితే 10 minutes షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన సూర్య అయితే మన ముందు ఉన్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అడిగైతే నేను కనుక్కుంటాను. మీరు కూడా చూసేయండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? సూపర్. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ కోసం నేనైతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఏ ప్రాబ్లం లేదు కదా? అస్సలు అయితే స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామంటారా? అసలు ఈ 10 minutes అనే టైటిల్ కథలో నుంచి పుట్టుకొచ్చిందా లేకపోతే మీరు సొంతంగా పెట్టుకున్నదా? ఆఫ్ కోర్స్ టైటిల్ అనుకుని కథ రాసుకున్నాను. కథ పరంగానే వెళ్ళాను షూటింగ్ కూడా. ఓకే. ఈ కథను ఎంచుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి? ఆల్రెడీ స్టోరీ నా లైఫ్ లో జరిగింది. మన ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. సమయానికి తీసుకెళ్ళకంటే తర్వాత కాసేపు అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాం. డాక్టర్ వచ్చి ఏమంటాడు, ఒక 10 నిమిషాలు తీసుకొచ్చుంటే ప్రాణాలు బతికించేవాడు అని ప్రతిసారి మనం వినే ఉంటాం. కానీ ఆ 10 నిమిషాలు ఇచ్చే మనిషి దొరికితే ఆ ముందే తీసుకెళ్ళింది కదా, దొరకే కదా ఇవన్నీ జరుగుతాయి. ఇది చూస్తే అదనేది ప్రాబ్లం క్లియర్ అవుతుందని అయితే నేను తీశాను. నేను ఆ పాయింట్ అయితే జనాల్లోకి వెళ్తుందని అనుకుంటున్నాను. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా యువతకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మంచి మెసేజ్ ఉంది బ్రో. ఒక్క రోజుకి 24 గంటలు ఉంటాయి. నీకోసం నువ్వు 23 గంటల 50 నిమిషాలు ఉపయోగించుకొని మిగిలిన 10 నిమిషాలకు ఇతరులు కేటాయించడం అనేది ముఖ్య ఉద్దేశం. అది నా పాయింట్. సూపర్ బ్రో. ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ ఏమిటి? కొన్నిసార్లు నాకే అనిపించింది ప్రాజెక్ట్ ఎక్కడో ఆగిపోతుందేమో అని. అదే మహాశివరాత్రి రోజు శివనాజ్ఞతో కొబ్బరి కొట్టి టైటిల్ అనౌన్స్మెంట్ చేశాను. షూటింగ్ 5 రోజులు ఫినిష్ చేశాను. ఎడిటింగ్ కూడా 1 డేలో 2 డేలో ఫినిష్ చేశాను. కలర్ గేట్ దగ్గర ఆగిపోయింది. వెళ్ళి దారిలో ముగిసిపోయేది. అలా తిరిగి 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 మా ఫ్రెండ్ ద్వారా ఎస్కే ఫోటోగ్రాఫర్ని వివరించాను. ఇది నా ప్రాబ్లం, మీరు నాకు చేసి పెట్టండి, నీకు ఎప్పుడైనా కావాలని తెలుపుతాను అన్నట్టుగా చెప్పాను. అలా ఎన్ని మాటకి చేశారు. అలా వర్క్ చేస్తూ ఉండగానే నేను తర్వాత డబ్బింగ్ కోసం మ్యూజిక్ కోసం సెర్చింగ్ చేశాను. ఆయన కూడా వైజాగ్లోనే మా బాబాయ్ అప్పలవాడి ద్వారా చేసి వాళ్ళ వివరాలు తెలుసుకుని అక్కడికి 12 మంది డబ్బింగ్, మొత్తం 12 మందిని నేనే తీసుకెళ్ళి వాళ్ళు ఓన్ వాయిస్తోనే డబ్బింగ్ చేయించి, అదే నాకు ఎదుర్కొన్న పెద్ద సవాల్ అనిపించింది. 12 మందిని ఒకేసారి డబ్బింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి చెప్పించడం అయితే ఆసామాస విషయం కాదు. నాకైతే అది ఒకటి చాలా అనిపించింది. కష్టం. 12 మందిని తీసుకెళ్ళాలంటే చిన్న విషయం అయితే కాదు కదా. వాళ్ళకి టైం సెట్ వల్ల ఇవి ఉంటాయి కదా. మనం అడిగిన వెంటనే టైం ఇవ్వడం నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను అడిగిన వెంటనే టైం ఇవ్వగలిగారు. అదే నాకైతే సవాలని అయితే అనిపించింది నాకు. ఈ షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ కోసం ఎలా గ్యాదర్ చేసావు అసలు? ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్ వల్లే తీసుకున్నాను. ఆల్రెడీ మెయిన్ షార్ట్ ఫిల్మ్ విషయంలోకి వస్తే ఓకే బ్రో, టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన నాకు అవసరం. టైం ఇవ్వకపోతే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే అది అవ్వదు. అందువల్ల నేను ఒకరోజు స్టేటస్ పెట్టాను. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అందరికీ సాక్షి ఇవ్వలేకపోయాను కానీ కానీ నాకు అవసరమైన వాళ్ళు మాత్రం నేను అంటే షూటింగ్ సమయంలో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏమైనా జరిగిందా? కొంత దూరం ఒకటి యాక్టర్లు తీసుకెళ్ళిపోయాను. మనకు రైల్వే స్టేషన్ కావాలా, ట్రైన్ కావాలి. మనం ఒక్క సీన్ కోసం 4 గంటలు వెయిట్ చేసాం. ట్రైన్ ఎక్కి దిగడానికి కోసమే 4 గంటలు వెయిట్ చేసాం. నమ్ముతావా? నాకు బాగా బాగా గుర్తుండిపోయిన సీన్ అది. దీని పెద్ద ఏం ఉండదు, జస్ట్ ట్రైన్ కావాలి మనకి. ట్రైన్ కోసం 4 గంటలు వెయిట్ చేసాం. నిజంగా చెప్తున్నాను బ్రో, మీ యాక్టర్స్ అయితే సూపర్. వాళ్ళకున్నంత ఓపిక నీకు కూడా ఉండదు. అవును బ్రో. మరీ 4 గంటలు వెయిట్ చేయడం అంటే కష్టం కదా. ఈ షూటింగ్ జరిగే సమయంలో మీరెవరినైనా లేకపోతే నిన్నెవరైనా ఇబ్బంది పెట్టే సమయం ఏమైనా జరిగింది? నన్ను అయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నేనైతే చాలా మందిని ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా హీరో ఒక్క షర్ట్ 5 రోజులు ఇచ్చాను.
పాపం ఆడ ఇలా చేసుకొని తిట్టుకొని చాలా ఇబ్బంది పెట్టేవాడు. నెక్స్ట్ అమ్మాయి 7 గంటలకి షూటింగ్కి వచ్చింది, 2 గంటలు అయిపోద్ది అనుకున్నాను. లొకేషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, నా కెమెరా సపోర్ట్ చేయకపోవడం వల్ల అది 7కి వచ్చిన అమ్మాయి 12కి అయ్యి 1 గంట ఇంటికి వెళ్ళి బా చాలా ఇబ్బంది పడింది. నెక్స్ట్ అంటే ఒక అమ్మాయి మనకి అంత టైం ఇచ్చి ఆ టైం వరకు ఉండడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ బ్రో. నాకు అనిపించింది, నేనే చాలా ఇబ్బంది పెట్టాను అన్నట్టుగా అనిపించింది. అదొకటి డబ్బింగ్. జగదీష్ అనే అబ్బాయి ఉన్నాడు, అసలు ఈ షార్ట్ ఫిల్మ్కి వాడికి సంబంధం లేదు అసలు. చిన్న వాయిస్ ఓవర్ కోసం తీసుకెళ్ళాను, గోజాకి తీసుకెళ్ళాను. ఒక 3 వ్యక్తులు లేకపోతే అన్ని కూడా హ్యాపీగానే సైడ్ వాయిస్ అయితేనేమి, వాయిస్ ఓవర్ అయితేనేమి, మొత్తం అన్ని వాటితోనే కంప్లీట్ చేయాలి. వాయిస్ బేస్ ఉంటుంది, ఓకే నాకు బేసిక్ గా వాయిస్ ఇష్టం కాబట్టి ఆయన తీసుకెళ్ళి మంచిదే మనకి. ముగ్గురిని అయితే చాలా ఇబ్బంది పెట్టానేమో అని నాకు అలా అప్పుడు ఒప్పుకోలేదు, కానీ నాకైతే అనిపించింది పర్సనల్ గా. అంటే అనిపించింది చెప్పడంలో తప్పలేదు. అదే అలాగా వాళ్ళకి అలాగా సారీలు థ్యాంక్స్ చెప్పలేదు, అందుకే ఇలా చెప్తున్నాను. ఏదో ఒక సందర్భంలో చెప్పాల్సిందే కదా. ఓకే, ఇది చూస్తే అలాగే అర్థమైపోతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? సలహా ఏం లేదు బ్రో, చాలా కష్టంగా అనుకుంటారు ఇద్దరు, చాలా ఈజీ. కాకపోతే ఎవరికైతే వాళ్ళు రాసుకుని ఆడి స్ట్రాంగ్ గా నిలబడితే రిలీజ్ చేసుకోగలుగుతారు, అది నిలబడకపోతే ఏం చేసాం. ఓకే, వాళ్ళ చేతిలోనే ఉందని చెప్తున్నారు మీరు. ఎస్, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే అవుతుంది ఏదైనా, లేకపోతే కష్టం. ఈ షార్ట్ ఫిల్మ్ లో రానుపోను మీకు బడ్జెట్ ఎంత అయింది? ఫస్ట్ మా ప్రొడ్యూసర్లకి నేను చెప్పాను, ఈ షార్ట్ ఫిల్మ్ జీరోతో తీస్తాను అన్నట్టుగా అనిపోయి వాళ్ళకి చెప్పాను. షూటింగ్ పరంగానే, ఎడిటింగ్ పరంగా వరకు అయితే ఏం అవ్వదు. ఎదరా అంటే నాకు అనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్కి ఏదో తక్కువ అవుతుంది అన్నట్టుగా అనిపించి డబ్బింగ్ మ్యూజిక్ బయటకు వెళ్ళవలసి వచ్చింది. డబ్బులు అయ్యాయి. అలాగే నన్ను మా ప్రొడ్యూసర్లు అడగలేదు, యాక్టర్లు డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు. అయితే ఎంత అవుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు అడిగారు. మొత్తం అయితేనే ఎంత అయితేనే వాళ్ళే డబ్బులు పెట్టుకున్నారు. అంచనాకి ఒక 10K అయిందని అనుకుంటున్నాను. డబ్బులు అయితే వాళ్ళతోనే, ఓన్లీ ఫుడ్ మాత్రమే పెట్టాను. డబ్బులు అయితే వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ షార్ట్ ఫిల్మ్ వాళ్ళే బతికించుకున్నారు. నేను అయితే జస్ట్ ఉన్నాను అంతే, నించో ఉన్నాను అంతే అంతే. ఓకే, జస్ట్ మీరు ఏదో ఆ పాత్రకి అతను పుట్టించగలిగా, మీరు ఏదో వాళ్ళే మొత్తం వాళ్ళే కూడా ఆలోచిస్తున్నారు, పూర్తి అవడానికి కూడా కారణం వాళ్ళే. సూపర్ బ్రో. అంటే ఈ రోజుల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎంత ఆలోచిస్తారు, అలాంటిది వాళ్ళే యాక్ట్ చేసి వాళ్ళే డబ్బులు పెట్టడం అనేది నాకు మంచిగా అనిపించింది. అంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల నువ్వు కూడా నెక్స్ట్ ఇంకా మంచిగా చేయాలని నీకు కూడా అనిపిస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా స్టోరీ లైన్ ఏమైనా ఉందా షార్ట్ ఫిల్మ్ అంటే కొత్తగా? ఉన్నాయి బ్రో, ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్ దోస్త్ అనే షార్ట్ ఫిల్మ్ తీసాను. ఓకే, అండ్ కన్క్లూజన్ ఉండిపోయింది. అది చాలా పెద్ద స్టోరీ. ఓకే, దానికి ఎందుకు ఆపానంటే దానికి చేయాలంటే నాకు ఎక్స్పీరియన్స్ సరిపోదు, ఇంకా కావాలి. ఏంటంటే దానికి ఒక పోలీస్ స్టేషన్ ఒకటి కావాలి. నెక్స్ట్ అంటే సముద్రం మధ్యలో ఒక 3 బోట్లతో ఒక సీన్ ఉంటుంది. అది ఒక రోజులో ఏదైతే కాదు. దానివల్ల నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలని అది ఆగితే, కానీ నెక్స్ట్ అది కాకుండా ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్. ఓకే, నెక్స్ట్ నేను సిద్ధి అన్న ఒక అబ్బాయికి కమిట్ అయ్యాను ఈ షార్ట్ ఫిల్మ్ చేయకముందే. వాడికి మాట ఇచ్చాను అన్నమాట, నెక్స్ట్ ఏమన్నా రాస్తే అందులో నిన్నే పెడతాను అన్నట్టుగా వాడికి కమిట్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ అయితే లైన్ అయితే ఉంది, రాసిన తర్వాత దాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్లాలన్నది మీ చేతుల్లోనే ఉంది. చూసారు కదా, సూర్యన్ అయితే అన్ని విషయాలు అడిగి క్లారిటీగా కనుక్కోవడం జరిగింది. అలాగే మన SGT ప్రొడక్షన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఈరోజు చేసుకునే సబ్స్క్రైబే మనోడు తొలిమట్టి అవుతుంది. మనం సపోర్ట్ చేస్తే ఇలాంటి వ్యక్తులు మనలో నుంచి ఎందరో బయటకు వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.